హాయ్ హలో అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలాభిమన్యు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై బీఆర్ఎస్ శాసనసభ పక్ష తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. హైదర్గూడలోని స్పీకర్ నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు పిటిషన్ను అందజేశారు. స్పీకర్కు ఫిర్యాదు చేసిన అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకొని ఆనందం పొందుతున్నాడని మండిపడ్డారు. నువ్వు కొట్టినావు, మేము తీసుకున్నాం. మేము కొట్టినప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు లేకుండా పోతావు అని ఘాటు కామెంట్ చేశారు. సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే 4 అడుగులు ముందుకు దూసుకు వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఆదివారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చెవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో దానంపై అనర్హత వేటు వేయాలని ఇవాళ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసి పిటిషన్ ఇచ్చారు. అయితే ఈ పిటిషన్పై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పెద్దగా ప్రభావం చూపకపోయినా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం సత్తా చాటింది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రేవంత్ మంత్రివర్గంలో ఎవరికి ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ మంత్రి పదవి ఆఫర్తోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే కాకుండా దానంను సికింద్రాబాద్ ఎంపీగా బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ రెడీ అయినట్లు కూడా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. చూస్తూనే ఉండండి శ్రీ బలాభిమన్యు ఛానల్. ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ స్పీకర్కి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీ కనువగప్పుకొని చేరినందుకు ఖచ్చితంగా ఇవాళ దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము 4 శాసనసభ్యులము ఇవాళ పోయి ఇవాళ లక్ష్మారెడ్డి గారు, ముఠగోపాల్ గారు, కాలేరు వెంకటేశ్వర్ గారు మేమందరం పోయి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా చూసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమని చెప్పింది నేనంటే ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. మరి ఇవాళ ఈ మాట నేనంటలేను, ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఇవాళ రాళ్లతోని కొట్టి చంపుతారా? మరి ఇవాళ ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా. దీంతో పాటు ఇవాళ దానం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు? పంజగుట్ట బార్కాడ బీడీలు అమ్ముకునేటోని అని అన్నారు. మరి ఆ బీడీలు అమ్ముకునేటోని ఎందుకు కొనుక్కున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి వదిలిపెట్టి పోయిన నాగేందర్ గారిని 101% ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు. చాలామంది అనుకుంటుండొచ్చు, అరే ఇది ఇప్పుడు కాదు, టైం పడుతుంది కదా, ఇది చేయవచ్చు కదా అని. అట్లా లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, 3 months లోపలనే డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు అని సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయి. ఖచ్చితంగా 3 months లోపలనే దానం నాగేందర్ గారు డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా బాగా నవ్వుతున్నాడు అలా జాయిన్ చేసుకున్నప్పుడు. నువ్వు కొట్టినావు, మేము తీసుకున్నాం. మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా కూడా అవుతావని చెప్పి ఈ సందర్భంగా నీకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఒక సింహం ఒక అడుగు ఎనికేస్తే
ఎన్కేసిందంటే 4 అడుగులు ముందలకి దుంకడానికి ఇది మర్చిపోకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు, మొన్న మేము గేటులు తెరిచినాం మొత్తం వస్తున్నారని. బిడ్డ నువ్వు గేటులు తెరిచినావు, మేము ఇంకా గేటులు తెరవలే. ఇక మేము గేటులు తెరిచిన రోజు మీరు మొత్తం భూస్థాపితం అవుతారు, తస్మాత్ జాగ్రత్త. నోరున్నదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. స్పీకర్ గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, పరిశీలిస్తాం, మేము ఖచ్చితంగా వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పారు. 101% తీసుకుంటాం అనేది ఇదైతే చెప్పిండ్రు. పాజిటివ్గా తీసుకుంటారని మేము ఆశిస్తా ఉన్నాం. స్పష్టంగా చెప్పారు, నువ్వు అంటే గవర్నమెంట్ పడిపోతుంది జెట్ స్పీడ్తో మేము వస్తామని చెప్పినందుకే మేము ఊపుకుంటానా, ఒక దెబ్బ కడితే ఇంకో దెబ్బ కొత్తగా. నేను ఎక్కడ కూడా గవర్నమెంట్ పడేస్తామని మేము అంటలేం. ప్రశాంతంగా 5 ఏళ్ళు నువ్వు నడుపు, ప్రశాంతంగా ముఖ్యమంత్రిగా నువ్వే ఉండు, మేమేమంటలేము. మేమనే కాదు, నల్గొండ బాంబులో, ఖమ్మం బాంబులో వాళ్ళ దాంట్లో వాళ్ళే వేల్చుకుంటారు కావచ్చు. మేము మాత్రం మా పక్షాన మాత్రం, మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాత్రం మీ నిండుగా 5 ఏళ్ళు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.